నువ్వు మా దారికి అడ్డు రావచ్చు కానీ నేను నీ కారుకి అడ్డు రావటం తప్ప? నేను మీ దారికి అడ్డు రావటం ఏంటి? మా ఇంటికొచ్చి మా మమ్మీతో మా ఫ్యాక్టరీలు సీజ్ చేస్తానన్నవట. మీ ఫ్యాక్టరీలా? అంటే నువ్వు మోహిని మోహిని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వారసురాల్ని. పేరు దామిని, క్వీన్ ఆఫ్ ది సిటీ. నువ్వు మా ఫ్యాక్టరీని సీజ్ చేయడానికి వీల్లేదు. ఏంటి బెదిరింపా? కాదు, బుజ్జగింపు. చూడు, నువ్వు కోరింది ఏదైనా నీకిస్తాను. నేను కోరింది నువ్వు నాకివ్వు. మ్యూచువల్ అండర్స్టాండింగ్, కోఆపరేషన్. లంచానికి లొంగే మనిషిని కాదు, క్వాలిటీ విషయంలో కాంప్రమైజే కాను. నాకేం తక్కువ? నంబర్ 1 క్వాలిటీ. ఏం మాట్లాడుతున్నారు? ప్రెస్టీజ్ ఇష్యూ సీజ్ చేస్తే పొజిషన్ కి ప్రాబ్లం. నాకేం సంబంధం? మన మధ్య సంబంధం కుదురుతుంది. కోరికలు దాచుకోవడం ఆరోగ్యానికి హానికరం. ఓకే అంటే ఈ అందాలు నీవవుతాయి. నా ఫ్యాక్టరీని సీజ్ చేస్తే నీ పై ఆఫీసర్కో మినిస్టర్కో ఈ అందాలు సొంతమవుతాయి. నా నంబర్ ఫీడ్ చేశా. ఇఫ్ యూ వాంట్ గివ్ మీ అ కాల్. ఓకే? ఏమిట్రా అలా అరిచావు? తను ఎవరో ఏమిటో తెలీదు. తెలిస్తే ఏమనుకుంటుంది? ఇదేమన్నా ఆశ్రమమా? కాకపోవచ్చు. సీరియస్ అయితే చారి గారు చిత్త కొడతారు. అనవసరంగా అరిచి బెదరగొట్టావు. ఈ పాటికి వెళ్ళిపోయే ఉంటుంది. తనకి తెలిసిందిగా. తరచూ ప్రయత్నిస్తే పరిచయం అవుతుందిలే అన్నయ్య. అవును, చూడాలని తపన పడుతున్నట్టున్నావు. అందాలు సృష్టించే చిత్రకారుడికి కూడా అందని అందం అంటే మామూలు విషయమా? పరిచయం పెంచుకోవాలనిపిస్తుంది. అప్పుడే ఆ అందంతో స్నేహం మొదలు పెడితే గాని ఆ పద్మావతి పొగరనగదరా. ఈ లింక్ అర్థం కావట్లేదు. అదేదో పెద్ద అందగత్తె అన్నట్టు, దాన్ని మెచ్చుకోవట్లేదన్నట్టు అది నన్ను వెక్కిరిస్తుంది. లేదన్నయ్య, పద్మలో ఆ భావం ఎప్పుడూ కనపడలేదు. అవునరా, అది నిన్నెప్పుడూ వెక్కిరించలేదు కదా. నీకు కనబడదు, నాకు కనబడింది. చెప్తా, ఆ పద్మ సంగతి చెప్తా. పెద్దమా, బట్టలన్నీ ఆరేశాను. ఇక నేను బయలుదేరుతాను. ఇదిగోనే డబ్బులు తీసుకెళ్ళి. ఎవరు? మా ఆడపడుచు. ఓ, నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఇదిగో రుక్మిణి గారి అమ్మాయి, పేరు పద్మావతి. పక్కింట్లోనే ఉంటారు. మంచి పిల్ల, పనిమంతురాలు, పెద్ద చిన్న గౌరవ మర్యాదలు తెలిసినమ్మాయి. అవునా? మన చక్రాకి ఈడు జోడు బాగుంటుంది. ఏమంటావ్? ఏంటండి మీరనేది? తను కోడలి కోసం వెతుకుతుందమ్మా. అయితే కలిసిపోయే ఆడపిల్లలు కరువైపోయారమ్మా. ఎవరి ఆశ ఆరాటం వాళ్ళది. ఇంతకీ మీ నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? ఏంటమ్మా సమాధానం చెప్పావు? ఉన్నారా లేరా, లేకపోతే తెలీదా? ఉన్నారు, కానీ దూరంగా ఉన్నారు. వస్తారు, వచ్చాక చెప్తారు, అప్పుడు మాట్లాడుకోండి. అయినా ఇదేం పద్ధతి? పెళ్లికైన అమ్మాయితో ఇలాగైనా మాట్లాడేది? మా ప్రమేయం లేకుండా, నా ఇష్టంతో పని లేకుండా ఈడు చూడని మీరు నిర్ణయం చేసుకుంటారా? నచ్చలేదు, అస్సలు నచ్చలేదు. అయినా సంబంధాలు చూడమని మా వాళ్ళెవరైనా వచ్చి మీతో అన్నారా? మంచి నలుసు చేసుకోవడం మంచిది కాదు.
ఏంటి ఆ అమ్మాయి అలా మాట్లాడుతుంది? కరెక్ట్ గానే మాట్లాడింది. చూసి చూడగానే ఇలాగైనా మాట్లాడేది? కాస్త ముందు వెనక ఆలోచించొద్దు. ఆ పిల్ల కూడా అంతటితో వదిలేసింది. సంతోషించు. ఏమండి, మిమ్మల్ని కలవడానికి ప్రొడ్యూసర్ గారు వచ్చారు. ఒకసారి రండి. కృష్ణ అమ్మా. కూర్చో. నమస్కారం సార్. నమస్కారం. కూర్చోండి. సబ్జెక్ట్ ఫైనల్ అయింది. నెక్స్ట్ మంత్ షూటింగ్ వెళ్దాం అనుకుంటున్నాను. మలయాళం కదా, అద్దరిపోయే టైటిల్ సార్. సినిమా పేరు స్వర్గం దిగొచ్చిన వేళ. విన్నాను. డైరెక్టర్ పేరు జలహరి సార్. నిజంగానే సంతోషం వచ్చినట్టుంది. గురువు గారికి నరకం తప్పేటట్లేదు. డైరెక్టర్ జలహరి. మలయాళం సినిమా రీమేక్ స్వర్గం దిగొచ్చిన వేళ. శృంగార భరిత చిత్రం. నేను అశ్లీల సినిమాలకి పాటలు పాడను. అదేంటమ్మా వారు అలా వెళ్ళిపోయారు? అలాంటి అశ్లీలమైన పాటలు మావాడు పాడండి. అర్థం ఏముంటే వారికెందుకు మావయ్య గారు? వీరు గాత్రం కోసం వచ్చారు. మొత్తం ఎన్ని పాటలండి? 5 పాటలమ్మా. ఆ, వారు పాడతారు. కాకపోతే రెమ్యూనరేషన్ కాస్త పెంచాల్సి వస్తుంది. అమ్మో, ఈవిడగా రెమ్యునరేషన్ వరకు వచ్చింది. ఒప్పించిందో గురువు గారి పేక ఎగిరిపోతుంది. ఇప్పుడు నా పొజిషన్ ఏంటి? ఇటు ఓకే అంటే అటు ప్లేస్ పోద్ది, అటు ఓకే అంటే ఇక్కడ పొజిషన్ పోద్ది. ఏం చెయ్యాలి? డబ్బుకు వెనకాడేది లేదమ్మా. వారు పాడటమే మాకు ముఖ్యం. నేను పాడిస్తాను. గురువు గారు బుక్ అయిపోయారు. అడ్వాన్సు 5 లక్షలు ఇచ్చి వెళ్ళండి. అలాగేనమ్మా, ఇస్తాను. సార్తో ఒక మాట సరే అనిపిస్తే. నమ్మకం లేదా? నమ్మకం అంటే మీ సినిమాలో పాడిస్తాను. నాది పూచి. అమ్మగారు మాట ఇచ్చినట్టు అంతే సంగతిలో ఇక తిరిగి ఉండదు. వసంత, వసంత, వస్తున్నానండి. మీరు చెక్ రాయండి, వారు పాడతారు. అలాగేనమ్మా. సుధీర్, చెక్ బుక్ ఇవ్వు. తీసుకోండి అమ్మా. ఇదిగో అమ్మా అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ మీద ఆయన సైన్ తీసుకోండి. అలాగే, ఇంక మీరు బయలుదేరొచ్చు. సార్తో ఒక మాట. చెక్ ఇచ్చేయమంటారా? అది కాదమ్మా. మీకు వారి పాట ముఖ్యమా, డబ్బు ముఖ్యమా? పాట కోసమే కదమ్మా వచ్చింది. నేను ఆయన భార్యని. మాటిచ్చాక మార్పుండదు. జరిగి తీరుతుంది. అది కాదమ్మా వసంత, వాడితో కూడా ఒకసారి మాట్లాడరాదు? మీరెవరుకుంటారా? అమ్మా, వెళ్ళొస్తామమ్మా. మంచిది. వస్తామమ్మా. వెళ్ళండి. వసంత. అత్తయ్య, అయ్యగారు రండి, మనం వెళ్దాం. కృష్ణ, వచ్చింది సినిమా నిర్మాత. నువ్విలా వచ్చేస్తే ఏమనుకుంటారు? ఆ సినిమాకి పాటలు పాడడం నాకు ఇష్టం లేదు, అందుకే వచ్చేసాను. ఎందుకు ఇష్టం లేదు? ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ తీసేవి బూత్ సినిమాలు. చెప్పారుగా స్వర్గం దిగొచ్చిన వేళ అని. అలాంటి సినిమాలో సాహిత్యం అలాగే ఏడ్చి చస్తుంది.
నేను అలాంటి బూతు సినిమాల్లో పాటలు పాడను. వద్దనుకుని బతుకు నరకం చేసుకుందాం అనుకుంటున్నారా? వసంత, ఏం మాట్లాడుతున్నావు? మరి లేకపోతే ఏంటండి? కోట్లు పెట్టే వాళ్ళకి కనిపించిన బూతు చూస్తున్న కోట్లాది మందికి, నటిస్తున్న కళాకారులకి, రచయితలకి, సంగీతం చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్కి వీళ్ళెవ్వరికీ కనిపించని బూతు మీకు మాత్రమే కనిపించిందా? అవునరా, వసంత చెప్పినట్టు వాళ్ళెవరికి కాని తప్పు నీకెందుకురా? డబ్బు మహిమ అలాగే మాట్లాడుతుంది మరి. ఏంటమ్మా నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు? ఎవరైనా ఇలాగే మాట్లాడతారు. ఎన్ని రోజులైంది సినిమా పాటలు రాక? ఇప్పుడు వచ్చిందాన్ని వద్దంటే మార్కెట్లో గోకులకృష్ణ పాడ్డం లేదని ప్రచారం అవుతుంది. అప్పుడు ఎవరు ఇంటి మొహం చూడరు. చూడకపోతే చూడకపోతారు, నష్టమేమీ లేదు. నష్టమే. అప్పుడు నేను మీ మొహం వైపు కూడా చూడను. వసంత, సంతకం పెట్టండి. నేను పెట్టను. ఎందుకురా మాట మాట పెంచుకోవడం, మొహాలు చూసుకోకుండా పోవటం? అయినా వెతుక్కుంటూ వచ్చిన అవకాశాన్ని వద్దనుకుంటే లక్ష్మీదేవిని వెనక్కి పొమ్మన్నట్టే అవుతుంది. ఏమా మనం ఏమన్నా లేని వాళ్ళమా? అయినా డబ్బు కోసం గడ్డి తినాల్సిన అవసరం లేదు. చూడండి, ఇప్పుడు డబ్బు ఉండొచ్చు, అదే డబ్బు రేపు ఉండాలని గ్యారంటీ లేదు కదా. అయినా నేను డబ్బు కోసం వెంపర్లాడడం లేదు. అసలు నేను మిమ్మల్ని కోరుకుంది ఎందుకు? డబ్బు లేక, సంబంధం దొరక్క, సొసైటీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు కోసం, ఫలానా వారి భార్య అని చెప్పుకునేలా బతకడం కోసం. అప్పుడు కచేరీలో పేరుండేది. కాలం మారింది, కచేరీలు కరువైపోయాయి. మీ పేరు మరుగున పడిపోతుంది. ఈ సినిమాలో పాడితే ఒకటే కొడతారు జనం. అలా జరగడానికి వీల్లేదండి. మీ పాట వినపడుతుండాలి, మీ పేరు తలుస్తూ ఉండాలి, నన్ను మీ భార్యగా గౌరవిస్తూ ఉండాలి. బూతు పాటలు పాడితే గౌరవమే గంగలో కలిసిపోతుంది. ఇంకా నీకేం గౌరవం వస్తుంది? నాన్న చెప్పేది విన్నావుగా? ఇలాంటి సినిమాల్లో పాడితే నన్ను తలుచుకోవడం కాదు, కనిపిస్తే మొహాన ఉమ్మేస్తారు. ఎవర్రా ఉమ్మేసేది? తెర వెనుకున్న మీ మీద ఉమ్మేస్తే తెర మీద కనిపించే వాళ్ళేమనుకోవాలరా? కానీ అలా లేదే. వాళ్ళని చూడాలని లక్షల మంది ఆశపడుతున్నారు. చూడండి, సినిమా హిట్ అవ్వడం ముఖ్యం, మంచా చెడ మీకు నాకు అనవసరం. పాట పాడినంత మాత్రాన మీరు ఎంగిలి పడిపోరు కదా. ఎంగిలి పడకపోవచ్చు కానీ ఎంగిలి పేరు వస్తుంది. విద్వాంసులు నన్ను ఓ వెర్రివాడి కింద లెక్క కడతారు. అయినా పవిత్రమైన సంగీతాన్ని అపవిత్రం చేయలేను, ఆ సరస్వతికి ద్రోహం చేయలేను. నమ్మి వచ్చిన నాకు ద్రోహం చేస్తారా? నేను దిగజారలేను. నన్ను దిగజారుస్తారా? రాసిన చెక్కు తిరిగిస్తే నన్ను చెప్పుతో కొడతారు. అలాంటప్పుడు ఎందుకు తీసుకున్నావు? మీరు నా భర్తని, నా మాటకి విలువిస్తారని. అలాగని నా విలువని పోగొట్టుకోమంటావా? భార్య మాట గౌరవిస్తే విలువ పోతుందా? నేను మాట్లాడేది బూతు పాటలు పాడడం గురించి. నేను ఇచ్చిన మాట గురించి మాట్లాడుతున్నాను. చూడండి, మీకు నేను కావాలో లేక మీ పవిత్రమైన సంగీతం కావాలో తేల్చుకోండి. పాటకు సరే అనకపోతే మన మధ్య మాటలు మోగపోతాయి. వసంత! వసంత కోసమే స్వరం సవరించి రాగం ఆలాపన చేయమంటున్నాను. లేదంటే అటు తిరిగి అడుగులు వేయడం మొదలు పెడితే తిరిగిటొచ్చే అవకాశం ఉండదు. అంటే ఏంటి నీ ఉద్దేశం? కృష్ణ, తెగేదాకా బిగించకు. చిలకా గోరింకల్లా ఉండాల్సిన మీరు చిరుబురులాడుకోవద్దు. ఏవండి, పాటలు పాడే వాళ్ళకి ఏ సంబంధం ఉండదు, అన్నీ పాడాలి. అప్పుడే పాడే వాళ్ళకి గౌరవం పెరుగుతుంది. అది కాదు వసంత. కాదంటారా అవునంటారా? అంతే. రుద్ర కృష్ణ, ఇంకా ఘర్షణ పెంచొద్దు. ఎలా జరగాలంటే అలా జరుగుతుంది. కానీ అవును గురుగారు, కాలం మారింది, ఖర్చులు పెరిగాయి. తగ్గడమే గాని పెరగడం లేదు. కానివ్వండి, గొడవలు పడొద్దు. ఆలోచించి ఆలస్యం చేయకండి. నాకు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇవ్వకండి.
ఆలోచించండి, అమ్మగారు అనుకున్నంత పని చేసేటట్టున్నారు. అలా చేస్తే మన ఇంటి పరుగు గంగలో కలిసిపోతుంది. మావయ్య గారు, నగర సంకీర్తనకు నేను సిద్ధం. పదమ్మా. శ్రీనివాసమూర్తి ఎక్కడా? పెద్దోడా, నాన్నగారు పిలుస్తున్నారు. శ్రీనివాసమూర్తి, సమయం అవుతుంది, తొందరగా రా. బయలుదేరదామా? ఆవేశపడకండి నాన్నగారు. అవసరమా ఈ వేషాలు? వీధుల్లో యాచన, ఇదంతా అవసరమా? సంగీత విద్వాంసుడు అయ్యుండి అజ్ఞానిలా మాట్లాడతావే? ఇది యాచన కాదు, ఆరాధన. సాంప్రదాయ సంగీత రక్షణ. రక్షో రక్షితః అన్నారు. ఇంట్లో ఆరాధిస్తే సరిపోదా? ఊరంతా ఊరేగాల? జోలెపట్టి అడుక్కొని ఉత్సవం చేయాలా? మనమేం లేని వాళ్ళమా? ఖర్చు భరించి కచేరీ చేయొచ్చు కదా. చేయొచ్చు, కానీ సమాజాన్ని భాగస్వామ్యం చేయడానికి శిశుర్వేత్తి, పశుర్వేత్తి, గాన రసుర్వేత్తి అన్నారు. ప్రణవనాదం కూడా ఓంకారం నుంచి ఉద్భవించింది. సంగీతానికి మూలం వేదం. ఒకప్పుడు గొప్పగా వెలుగొందిన శాస్త్రీయ సంగీత స్థానం ఇప్పుడెక్కడుంది? దాన్ని పునరుద్ధరించి సముచిత స్థానంలో నిలపాలనే నా ఆరాటం.
అవసరం లేని దాన్ని ఉద్ధరించి బలవంతంగా ఎందుకు రుద్దడం? ఉద్ధరించకపోతే అంతరించిపోతుంది బావగారు. ఏయ్, నువ్వు తలదోర్చుకో. అసలు నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? తెలియదు అనే స్థితి నుంచే తెలియజేయడం కోసం బావగారు. మాన్యుమెంట్స్ అంటూ కత్తులని, కర్రలని, కవచాలని, బురుదులని, సమాధులని ఎందుకు కాపాడుతున్నారు? భావితరాలకి చరిత్రలు తెలియాలనే కదా. పబ్బుల్లో క్లబ్బుల్లో వినేదే సంగీతం అనే భ్రమ నుంచి వాస్తవం తెలిసేలా చేయడం కోసం ఈ ప్రయత్నం. రాగం, తాళం, పల్లవి, తాళి దశ ప్రణములు, షడంగములు, స్థాయి, స్వరం, గీతం, కృతి, వర్ణం ఇలాంటి ఉంటాయని ఎంతమందికి తెలుసు? విలువలు తెలియజేయాలని మావయ్య గారి కృషి, ఈ శ్రమ.